బీసీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశము ఆదివారం నెల్లూరులోని జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రియల్టర్లు ఐక్యంగా ఉంటే సమస్యలు పరిష్కరించుకోవచ్చునన్నారు. ఎంతోమంది కష్టపడి ప్లాట్లు అమ్మిన యాజమాన్యాలు కమిషన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాంటి సమస్యలు ఉంటే అసోసియేషన్కు తెలిపితే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీలో అసోసియేట్లకు ఐడి కార్డులు ఇవ్వాలని, కమిషన్లను ప్లాట్లు అమ్మిన వెంటనే ఇవ్వాలని అనేక సమస్యలను జనరల్ బాడీ సమావేశంలో తీర్మానించారు. అనంతరము ఆంధ్రప్రదేశ్ రియల్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా కదిరి శ్రీనివాసులు, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మోపిదేవి శ్రీనివాసరావు, ట్రెజరర్గా పి సుధీర్, జాయింట్ సెక్రటరీగా సిహెచ్ రవి, ఉపాధ్యక్షులుగా జి శ్రీనివాసరావు, ఏ శివన్న, డి వెంకటేశ్వర్లు, కె హరికృష్ణారెడ్డి మరో 13 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఎన్నికైన రాష్ట్ర కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జి శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు నెల్లూరులో రియల్టర్స్ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా రియల్టర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఉన్న సమస్యలు కూడా మేము డిస్కస్ చేసి మేనేజ్మెంట్ తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కారం చేసేదానికి రాష్ట్ర వ్యాప్తంగా మేము పనిచేస్తాం. సభ్యుల యొక్క శ్రేయస్సు, వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడేదానికి రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుంటుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్టర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. జరిగినటువంటి మహాసభలో జనరల్ బాడీలో రాష్ట్ర కమిటీ 11 మందితో ఆఫీస్ బేరర్స్తోని 14 మంది రాష్ట్ర కమిటీ సభ్యులతోని ఏకీకృతంగా ఆమోదించడం జరిగింది. అట్లా ఒక తీర్మానాలు చేశాం. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి రియల్టర్స్ అందరికి కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఐడి కార్డులు జారీ చేయాలని చెప్పి, వాళ్ళు ఇస్తానన్నటువంటి కమిషన్ ఏదైతే ఉందో అది చట్టబద్ధంగా న్యాయంగా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా రియల్టర్స్ అందరికి కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీము చేయాలని చెప్పేసి, అదేవిధంగా కస్టమర్ల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు కదిరి శ్రీనివాసులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రియల్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు జరిగింది. ఈరోజు కమిటీ కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. చాలా మంది రావడం కూడా జరిగింది. ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేసి ఇంకా అసోసియేషన్ బాగా ఫామ్ చేసి మేము స్టేట్ వైడ్ కూడా
దీన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనలు ఉన్నాము. ఈరోజు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆళ్ల శివన్ అనే నన్ను ఎన్నిక చేయడం జరిగింది. మిత్రులారా గమనించండి, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అడ్వైజర్ కమిటీకి చాలా విలువనిచ్చే పరిస్థితి వస్తుంది. కానీ ఈ విలువ ఉన్నటువంటి ఈ యొక్క అడ్వైజర్ కమిటీలో ఈ మార్కెటింగ్ మిత్రులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు మంచి డయాస్ ఏర్పాటు చేయాలని నెల్లూరు పట్టణంలో ఒక 300 మంది సభ్యులతో కలిసి ఒక మంచి డయాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ ద్వారా చాలా మంచి స్పందన వచ్చింది. రానున్న కాలంలో ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా వారి దగ్గర ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ లీడర్స్కి లేదా ప్రమోటర్స్కి లేదా అడ్వైజర్స్కి కమిషన్స్ ఇన్ టైంలో ఇచ్చే విధంగా, అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ యొక్క ప్రమోటర్స్కి సహకరించే విధంగా ఉండాలన్నది మా యొక్క మెయిన్ అజెండాగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశం ముగించాం. మోపిదేవి శ్రీనివాసరావు అండి. నేను ఆంధ్రప్రదేశ్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఈ మీటింగ్లో ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజున రియల్టర్స్ ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో గత సంవత్సరం నుంచి మేము ఈ అంశాల మీద చర్చించుకుంటూ ఈ రోజున ఒక రూపుదిద్దుకున్నది ఈ ఆంధ్రప్రదేశ్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది. సో ఎన్నో లక్ష్యాలతో, ఎన్నో తీర్మానాలతో ఈ సమావేశం ఆల్మోస్ట్ 250 మంది పైన వచ్చారు ఈ సమావేశానికి. సో ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. సో మేము చేసినటువంటి తీర్మానాలతో, ఎన్నో ముందున్నటువంటి లక్ష్యాలతో ఈ ఆర్గనైజేషన్ రిజిస్టర్ బాడీగా చేసుకుంటూ మేము గవర్నమెంట్కి, కస్టమర్స్కి, అలానే రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసే వాళ్ళందరికీ కూడా అనుసంధానంతో